సారి కొడితే అంత దూరంలో పడ్డాడు. మళ్ళీ 2 గంటల తర్వాత వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి కొడితే అసలు బయటికి రావడం మానేసి గుహలో పడి ఉన్నాడు. అది ఏమైందో తెలుసా? ఆఖరికి ఆ భీత భక్తిలో ఎప్పుడూ రాముణ్ణే 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 చూసేసి 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 చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడి కొట్టాడు కదా బాణం పెట్టి మృగరూపంలో ఉంటే, ఆ రాముణ్ణి చూడ్డంలో రాముణ్ణే చూసి చూసి రాముణ్ణే తలచి తలచి రాముడి కంఠం మారీచుడికి వచ్చేసింది. భక్తితో ఉపాసన చెయ్యగా 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 భగవద్రూపం భక్తుడికి వచ్చి సారూప్య మోక్షం అంటారు. అలా అయిపోయినట్టే రామకంఠం మారీచుడికి వచ్చేసింది. అంటే 2 కాండలలో కనపడితే రాముడెవరో వాడికి అర్థమైంది. బాగా అర్థమై అసలు రామాయణం 24,000 శ్లోకాలలో రాముడెవరో చెప్పినవాడు మారీచుడు ఒక్కడే. దశరథుడు కాదు, సీతమ్మ కాదు, హనుమ కాదు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కారు, ఎవ్వరూ కాదు. రాముడెవరో చెప్పండి అంటే ఇప్పటికీ మనందరం ఎవరు చెప్పిన శ్లోకం చెప్తామంటే మారీచుడు చెప్పిన శ్లోకం చెప్తాం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. ఈ శ్లోకం చెప్పినవాడు మారీచుడు చెప్పాడు. రాముడంటే ధర్మము రాశీభూతమైతే అదే రాముడు అని చెప్పాడు. అంతగా రాముడి గురించి అర్థమైంది. అంటే మారీచుని మదమణచే వేళ అలా బాణప్రయోగం చేసే